క్రిస్మస్ అనగానే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే భూమాకాశాలు సృజించిన దేవాదేవుడని యెహోవా తన ప్రవక్తలను అభిషేకించేవాడు, అందుకనే క్రైస్ట్ అంటారు. మాస్ అంటే ఆరాధించటం. ఆ దేవుడు యూదులకు మాత్రమే ధర్మశాస్త్రం అనుగ్రహించి వాళ్ళ ద్వారా ఆరాధన జరిగినప్పుడు మహిమపరచబడేవాడు. అయితే ఈరోజు మనకి యేసయ్య ఏమంటున్నాడంటే, యెషయా మొద్దులో నుంచి చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అన్ని జనులు ఏలుటకు ఆయన వచ్చాడు అంటున్నాడు. అన్ని జనులు ఆయన యందు నిరీక్షణ ఉంచుతారు అంటున్నాడు. అన్ని జనులారా, యేసయ్య రక్షణను ఆయన ప్రజలతో మీరు సంతోషించుడి అంటున్నాడు. సమస్త అన్ని జనులు ప్రభువును స్తుతిస్తారు, సకల ప్రజలారా ఆయన నేను కొనియాడు అంటున్నాడు. దేవుడికి యూదులు మాత్రమే దేవుడా? కాడు కదా. అన్ని జనులకు దేవుడా? అవును, ఆయన ఒక్కడే యేసుక్రీస్తు అనే నరుడు. ఎప్పుడైతే నేను నోటితో యేసుక్రీస్తు అని ఒప్పుకుంటావో, ఆయన మృతుల పునరుద్ధానుడని విశ్వసిస్తావు, హృదయంలో నీకు రక్షణ కలుగుతుంది. యేసు రక్తం ద్వారా నీకు విమోచన కలుగుతుంది. అదే నిజమైన క్రైస్తవ.